దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లార్డ్. వారికి ఉదయకాలం మరలా మిమ్మల్ని కలుసుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, మీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగుండాలని నేనైతే నమ్ముతున్నాను. మన దేవుని పిల్లలం ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం బాగుంటాం. ఆయన మనల్ని బాగు చేస్తాడు. దీనిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా నిన్నటి దినం మనము రాజు అయినటువంటి సొలొమోను యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము. సొలొమోను దేవుడు దీవించిన విధానము, ఆయనకి ఇచ్చిన జ్ఞానము, తర్వాత జ్ఞానాన్ని ఆయన ఏం చేశాడంటే నిర్లక్ష్యం చేసి ఆయన ఇష్టానుసారంగా జీవించి తన యొక్క అంతము చాలా బాధాకరంగా ముగిసింది. అయితే ఆయన అయిపోయిన తర్వాత ఆయన కుమారుడు అంటే 12 గోత్రాలకు రాజుగా ఉండేటువంటి అతను ఒక గోత్రము తన కుమారుడితో వస్తుంది. తర్వాత ఆయన తర్వాత మరలా కొంతమంది రాజులు వస్తారు. వారి తర్వాత ఒక ఆహాబు అనేటువంటి ఒక రాజు వస్తాడు. అంటే ఈ యొక్క రాజుల గ్రంథంలో చాలా మంది రాజులు ఉన్నారు. వాళ్ళలో కొంచెం ముఖ్యమైనటువంటి రాజుల గురించి నేను కొంచెం మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. కారణం ఎందుకంటే మీరైతే మొత్తం ఓపెన్ చేసి చదువుతారో లేదో అని అందరూ వినాలని, అంటే దేవుని పిల్లలు వింటుంటారు. ఇకపోతే మిగిలిన అంటే గ్రంథం తెలిసి చదివేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వింటారు, కొంతమంది చెప్పి చాలే ఇంకా మాకు అర్థం కాదులే అనేటువంటి ఉద్దేశంతో కూడా విడిచిపెట్టేయవచ్చు. కాబట్టి నేను ముఖ్యమైన ప్రవక్తలు, ముఖ్యమైన రాజుల గురించి వాళ్ళ జీవితాలను దేవుడు కలగ చేసుకొని వాళ్ళని ఎలా చేశాడు, వాళ్ళని ఎలా నిలబెట్టుకున్నాడు అనేది నేను తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రాజు అయినటువంటి అహాబు ఉంటాడు. అహాబు భార్య కూడా జెజబేలు పేరు. ఆమె చాలా భయంకరమైనటువంటి చెడ్డ స్త్రీ. అంటే ఆమెకి గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువ. ఆ తర్వాత ఆమెకి ఎవరిని లెక్క చేయదు. అంటే ఒక మాటలో చెప్పడే దుష్టత్వంతో నింపబడినటువంటి స్త్రీ. ఆహాబు కూడా ఆమె ఎట్లా చెప్తే అట్లా వింటా ఉంటాడు. కాబట్టి ఆనాటి ఇజ్రాయెల్ ప్రజల్ని వాళ్ళు మంచిగా పరిపాలించరు. వాళ్ళ ఇష్ట ప్రకారము వాళ్ళు పరిపాలిస్తుంటారు. రకరకాలైనటువంటి దేవతలను, అన్ని రకాలైనటువంటి సోదెలు, ప్రశ్నలు, ఇలాంటి వాటి అన్నిటిని ప్రోత్సహిస్తూ ఉంటారు. నిజమైన దేవుడికి ఇవన్నీ చేయటం ఇష్టం లేదు. దేవుని పిల్లలుగా జీవించేటువంటి వాళ్ళు దేవుడు చెప్పినట్లు బ్రతకాలా, దేవుని మీద ఆధారపడాలనేది ఆయన యొక్క ఉద్దేశము. కాబట్టి ఆయన ఉద్దేశాలన్నీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక్కడి కూడా అమలుపరచకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటారు. ఆ యొక్క వాళ్ళ ఏలుబడి సమయంలో అప్పుడు ప్రవక్తగా ఏలియా అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త ఉంటాడు. ఆయన ఒకనొక రోజు వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? మన రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు, నువ్వు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నావు, కాబట్టి నీ రాజ్యంలో 3 సంవత్సరముల దాకా ఇంకా వర్షము రాదు. 3.5 సంవత్సరం దేవుడు వర్షం ఆపైపోతున్నాడు, మంచు కురవదు, వర్షం రాదు అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్తాడు, చూడు ఇప్పుడు మనం నేను చెప్పిన మాట నువ్వు చెప్పావు, ఇక ఖచ్చితంగా వర్షం రాదు, మంచు ఉండదు, ఇంకా అన్ని అక్కడ ఉండేటువంటి చెరువులు, కాలువలు అన్నీ ఎండిపోతాయి, ఇంకా పంటలు కూడా ఉండవు. కాబట్టి నువ్వు పోషించబడాలా. మరి ముఖ్యంగా ఈ రాజు రాణి నీ మీద కుట్ర పట్టకుండా ఉండాలంటే నువ్వు నేను చెప్పిన దగ్గరికి వెళ్ళి నేను చెప్పే వరకు కొంతకాలం అక్కడే ఉండమంటాడు దేవుడు. సరేనని ఆయన వెళ్తాడు. యోర్దాన్ నది దగ్గర కెరేతు వాగు అనేటి ఉంటుంది. ఆ వాగు దగ్గర ఆయన ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, కొన్ని కాకులకు ఆయన ఆజ్ఞిస్తాడు దేవుడు. అంటే కాకుల ద్వారా దేవుడు ఏలియాకు ఆహారాన్ని పంపిస్తాడు. ఆయన అక్కడే ఉంటే ఆయనకు ఆ యొక్క వాగులో నీళ్లు తాగుతుంటాడు. ఈ కాకులు ప్రతిరోజు మంచి ఆహారాన్ని, అంటే కాకోలం అని రాయబడి ఉంటుంది గ్రంథంలో, అంటే కాకుల సమూహము ప్రతిరోజు వాటి యొక్క ముక్కుకు తగిలించుకొని కొంత ఆహారాన్ని తీసుకుని వచ్చి ఏలియాకి ఇస్తూ ఉంటాయి. అలా ఆయన పోషించబడుతుంటాడు. కొంతకాలానికి మరలా ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క కేరేతు వాగు కూడా ఎండిపోతుంది. అప్పుడు ఇంకెట్లా చేయాలని ఆ దేవుడితో అడిగినప్పుడు దేవుడు ఇంకొక ఊరు చూపిస్తాడు. సారేపాతు అనేటువంటి ఊరికి వెళ్ళమంటాడు. ఆ సారేపాతు ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. ఆమె ఏం చేస్తుంటదంటే ఊరు బయట కొన్ని పుల్లలు ఏరుకుంటూ ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, నా కోసము ఒక అప్పం చేసుకొచ్చి పెట్టు, నాకు ఆకలి వేస్తుంది అంటాడు. అప్పుడు ఆమె అంటది, అయ్యా కరువుతో ఏమీ లేదు, నాకు ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు, ఈ పూటకు నాకు ఆ అబ్బాయికి సరిపోయేటువంటి కొంచెం పిండే ఉంది, 2 అప్పాలు వచ్చేటువంటి పిండే ఉంది, అది మేము చేసుకొని తింటే ఇంక రేపటి నుంచి మాకు ఆహారం లేదు, ఇంకా మాకు చావే గతి అనేటువంటి మాట ఆ తల్లి ఆయనతో అంటుంది. అప్పుడు ఆయన అంటాడు, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి నాకు ఒక అప్పం చేసుకొచ్చి పెట్టమంటాడు. సరే, నేను ఆమె ఆ మాటకి విధేయత చూపించి ఎంత చెప్పినా ఆయన వెళ్ళేది కదా అని చేసుకొచ్చి ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత ఆయన తిని అప్పుడు మరలా ఆమెను మిగిలింది తినమంటాడు. అప్పుడు ఆమెను ఆమె బిడ్డను ఆశీర్వదిస్తాడు ఏలియా. అంటే దేవుడు
ఒక మనిషి ద్వారా చేసేటువంటి కార్యాలు దేవుడు డైరెక్ట్ గా కొన్ని చేస్తాడు, కొన్ని మనిషి ద్వారా కొన్ని కార్యాలు చేస్తాడు. ఇప్పుడు దాకా మనము ఎన్నో వీడియోలు చూసాము. ఈ వీడియోలో దేవుడు కలగ చేసుకొని ఆయా ప్రవక్తలను ఆయా వ్యక్తులను ఎలా బలపరుస్తూ వస్తున్నాడో, వాళ్ళ ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడో మనము చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఏలియా అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ సారేపాతు అని విధవరాలు, అంటే ఆయన అనొచ్చు, ఏందయ్యా ముందే కరువు, ఆ ఈ కరువులో నన్ను ఒక విధవరాలు ఇంటికి వెళ్ళమంటున్నావే, ఆమె దగ్గరికి వెళ్ళి ఉండమంటున్నావే, నేను ఎలా అనేటువంటి మాట దేవుని అడగట్లేదు ఏలియా. ఎందుకంటే దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళకు దేవుడి పట్ల ప్రగాఢమైన విశ్వాసం ఉంటుంది. కరువైనా పర్వాలేదు, అది ఎంత భయంకరమైన ఎడారైనా పర్వాలేదు, అక్కడ కూడా ఆయన నాకు ఆహారాన్ని కలగ చేసే శక్తి కలిగిన వాడు అనేటువంటి జ్ఞానం ఎవరికి ఉంటుందంటే దేవుని ప్రజలకు ఉంటుంది. ఒక్కొక్కసారి అలా ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో అపవాది వాడు ఏం చేస్తాడంటే మనిషిని ఎంతో ఇబ్బందిలో నడిపిస్తూ, ఇంకా దేవుడు లేడు, ఎన్ని అద్భుతాలు చూసి ఆశ్చర్యకరాలు చూసినప్పటికీ కూడా మనిషిని కన్ఫ్యూజ్ చేస్తాడు. వాడు పని ఏంటంటే కన్ఫ్యూజ్ చేసేటటువంటి వాడు, మనిషిని ఎప్పుడు ట్రబుల్లో నడిపించేవాడు. వాడు మనల్ని హ్యాపీగా ఉండటం వాడికి ఇష్టమే లేదు. కాబట్టి ఇక్కడ ఏలియా అయితే ఒక్క మారు మాట మాత్రం దేవునితో అనకుండా ఆ యొక్క సారేపాత్ర విధవరాలు ఇంటికి ఇస్తున్నాడు. ఆమె ఆయనకి అప్పం పెట్టింది. వెంటనే ఆయన ఆమె కుటుంబాన్ని దీవిస్తాడు. అప్పుడు మరలా ఆ కరువు సమయంలో అంట అందరికీ కరువు ఉన్నా కూడా ఈ యొక్క స్త్రీ ఇంట్లో ఆ పిండి ఉండేటువంటి ఆ డబ్బాలో పిండి అయిపోలేదంట. ఆ నూనె బుడ్డిలో ఉండేటువంటి నూనె కూడా ఆగిపోకుండా ఈ కరువు దినములు అంటే ఈ 3.5 సంవత్సరం వర్షం లేదు కాబట్టి ఈ 3.5 సంవత్సరము ఆమె కుటుంబము హ్యాపీగా ఉంటుంది. అలా ఉండేటువంటి సమయంలో ఆమె కుమారుడికి బాగలేకుండా వచ్చేస్తుంది, రోగగ్రస్తులు అవుతాడు. అప్పుడు చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరలా ఆమె ప్రవక్త దగ్గరికి వచ్చి వేడుకుంటుంది, అయ్యా నా బిడ్డ ఇలా చావేదానికి సిద్ధంగా ఉన్నాడు, రమ్మని ప్రార్థించమన్నప్పుడు మరలా ఆమె పక్షాన ఆయన ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ బ్రతుకుతాడు అనమాట. ఇక్కడ మనము 2 అద్భుతాలు చూస్తున్నాము. ఒకటి ఆ కెరేతు వాగు దగ్గర ఆయన కొరకు కాకోలం ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు. రెండవ అద్భుతము ఆ యొక్క కరువు ఉన్నప్పటికీ కూడా తల్లి ఇంట్లో 2 రొట్టెలు చేసుకునే పిండి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, దీవించి ఏలియా ద్వారా ఆ గొప్ప అద్భుతం అక్కడ చేశాడు. మూడవ అద్భుతం ఏంటంటే ఈ బాబు చనిపోయినటువంటి బిడ్డను ఆయన ద్వారా దేవుడు బ్రతికిస్తున్నాడు. కారణం ఎందుకంటే దేవునికి ఎవరైతే లోబడతారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఎలాంటి పరిస్థితి నా కరువు అయినా, అది ఉపద్రవమైనా, అక్కడ చావైనా, అక్కడ ఎలాంటి బలహీన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన అక్కడ వాళ్ళని ఎంతగానో గొప్పగా చేస్తాడు. ఎందుకంటే దేవుడికి ఉండేటువంటి శక్తి అలాంటిది. కాబట్టి మనము ఆ యొక్క ఇస్సాకు విషయంలో చూస్తున్నాము, చుట్టుపక్కల అక్కడంతా కరువు ఉందంట, అక్కడ వర్షాలు లేవు. కానీ ఇస్సాకు దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన విత్తనాలు అక్కడ విత్తగా ఆయనకు 100 పంట అక్కడ వచ్చింది. కారణం ఎందుకంటే దేవుని మీద ఆధారపడినప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా మనం భయపడాల్సిన అవసరము లేదు. కేవలము ఆయన యందు నమ్మిక ఉంచి మన పాపాన్ని మనం విడిచిపెట్టాలి. సూత్రం ఏం లేదు. దేవుడు మన జీవితాన్ని కలగ చేసుకొని మనకు మేలు దేని ద్వారా మనం పొందుకోవాలంటే కంప్లీట్ గా దేవునికి మనం లోబడిపోవాలా. దేవునికి ఇష్టం లేని కార్యములు మన జీవితంలో ఎప్పటికీ ఉండకూడదు. ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతామో ఆయన మనల్ని కలగ చేసుకొని ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాడు. ఎవరు? ఏలియా. కాబట్టి ఏలియా ఎక్కడికి వెళ్ళినా కాకోలం ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నాడు. కరువు సైతము ఒక విధవరాలింటికి పంపించి ఆయన పోషించబడుతున్నాడు. ఆ విధవరాల కుటుంబం కూడా పోషించబడుతుంది. ఇంతటి కారణం ఎందుకంటే ఒక భక్తుడుగా ఉండేవాడు దేవునికి లోబడుట, ఒక సాటైనటువంటి మన మనుషులుగా ఉండేవాళ్ళము దేవుని మీద విధేయత చూపించినప్పుడు దేవుడు కలగ చేసుకుంటాడు. ఏ కార్యమైనా చేయగలడు. అయితే మనం నమ్మాలా. కాబట్టి మనం దేన్ని చూసి భయపడాల్సిన అవసరం. మన ఇంట్లో కరువు ఉన్నా ఆ కరువును యేసు నామములో ఈ కరువు నా దగ్గర నుంచి వెళ్ళిపోవును గాక అని గన నువ్వు నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తే ఆ కరువు వెళ్ళిపోతుంది. యేసు నామంలో ఇదిగో నా బిడ్డకి ఈ విధమైన బలహీనత ఉంది, ఈ బిడ్డ నా మాట వినట్లేదు, ఈ బిడ్డను ఆయన నన్ను స్వస్థపరచు, నేను నమ్ముతున్నానని సంపూర్ణమైన విశ్వాసంతో నువ్వు గన ప్రార్థించి ఆ బిడ్డలో ఉండేటువంటి ఆ రోగాన్ని కావచ్చు, ఆ బలహీనత కావచ్చు, నువ్వు గద్దించినప్పుడు అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరో వచ్చి మనల్ని ఏదో చేయాల్సిన అవసరం లే. దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. ఈ లోకంలో ఉండేటువంటి అంధకార శక్తులన్నిటి మీద దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చినాడు. మనం ఆ అధికారాన్ని మనం ఏం చేయాలా? వినియోగించుకోవాలా. ఎప్పుడు విశ్వాసంతో వినియోగించుకోవాలా. దేవుని మీద మనం ఆధారపడాలా. అప్పుడు మన దేవుడు మన ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. ఇక్కడ ఏలియా అయితే ఒంటరివాడిగా ఉంటున్నాడు. అక్కడ రాజునే ఆయన
ఏమంటున్నాడంటే నువ్వు చేస్తున్నది తప్పు, నీ భార్య మాట విని నువ్వు యొక్క పరిపాలన నువ్వు భయంకరంగా పాపంలో నడిపిస్తున్నావని హెచ్చరిస్తున్నాడు. ఇతన్ని హెచ్చరించినప్పుడు నన్ను పట్టుకొని చెప్పేస్తాడని భయపడడం లేదు. దేవుడు ఏ మాట అయితే చెప్పమన్నాడో ఆ మాట చెప్తున్నాడు. అక్కడ నుంచి తొలగిపోతున్నాడు. ఒక్కొక్కసారి మనం పోతుండే ప్రవాహం రావచ్చు, ఒక ఎదురుగాలి రావచ్చు. దానికి ఎదురుగా పోతే అది అజ్ఞానం, అది మనం కొట్టుకొని పోతాం. కొంతకాలం మనం ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలా? ఆ యొక్క ఎదురుగాలి అనేది మనం తెలుసుకొని పక్కకు వెళ్ళిపోవాలా. మనము ఆ యొక్క నదికి కూడా మనము ఎదురుగా పోతే మనం ఏమైపోతాం అంటే కొట్టుకొని పోతాం. కాబట్టి అలా కాకుండా మనము కొన్నిసార్లు దాగి ఉండాలా. ఎందుకంటే దేవుడు మన పక్షాన కార్యాలు చేస్తాడు. దేవుడు మనం ఎప్పటికీ శోధించకూడదు. దేవుడు ఏది చెప్తే అది మనం చేయాలా. దేవుని కొరకు మనం నిలబడినప్పుడు ఆయన మనల్ని అద్భుతంగా ఆశ్చర్యకరంగా అనేకులకు మన వల్ల ఆశీర్వాదం వచ్చే విధంగా ఏలియా ద్వారా ఆ సమాజానికి ఆశీర్వాదం వస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలకు విముక్తి కలుగుతుంది. సారేపాతు విధవరాలి ఇంట్లో కరువు తీరిపోతుంది. సారేపాతు విధవరాలి ఇంట్లో చావు వెళ్ళిపోయి ఆ మరణం అనేది లేకుండా మరలా జీవం వస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని అలా వాడుకుంటాడు. అలాంటి పరిస్థితులు మనం దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన మనల్ని కలగ చేసుకుంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయముతో విధేయతతో సంపూర్ణంగా దేవునికి మనము ఒబీడియంట్ అయిపోయి విధేయత కలిగి ఆయన కృపకు మనం పాత్రలం అవుతాము. ఆయన కృప ఎల్లప్పుడూ నిరంతరం మనకు ఉండును గాక. మనకి ఉదయకాలము మన వినికిల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి విశ్వాసపు కార్యములన్నీ ఈ మాటలు మన జీవితంలో జరగాలని ప్రార్థిద్దాము. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నాయన ఏలియా నాయన మా యొక్క వినికిలో ఈ రోజు ఉంచినందుకు, ఏలియా ద్వారా మీరు చేసినటువంటి 3 అద్భుతాలు మీ దినం ధ్యానించుటకు మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో వింటుండే నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా సంపూర్ణంగా వినే మనసును కలిగించండి నాయన. ఇదిగో అవును తండ్రి, ఎవరి కుటుంబంలోనైనా ఏ కరువు ఉన్నా యేసు నామంలో తొలగిపోను గాక. ఏ కుటుంబంలో మరణ భయం ఉన్నా యేసు నామంలో తొలగిపోను గాక. ఏ కుటుంబంలో అయితే ప్రభా ఆయా అనేక రకములైనటువంటి సమస్యల చేత ఆయా ఇబ్బంది పడుతున్నారు, ఆయా ఆహారం లేకుండా రకరకాలైనటువంటి లోక సంబంధమైన రుగ్మతల చేత బయటపడలేని పరిస్థితులు ఉంటున్నారు, వాళ్ళందరినీ యేసు నామంలో వాటి నుంచి విడుదల వాళ్ళు పొందును గాక. అయా నీ కృపలో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి బిడ్డల అవసరతలు అక్కర్లు తీర్చి నమ్మిక మాత్రం ఉంచమంటున్నావు నాయన. ఆ నమ్మిక కలిగేటువంటి హృదయాన్ని కూడా వాళ్ళకు అనుగ్రహించి ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి బలపరచమని, ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో నాయన గొప్ప ఆనందాన్ని పొందుకోవాలనేటువంటి ఆసక్తిని, ఆ యొక్క తృప్తి కలిగినటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోం. దేవుడు మనకు తోడే ఉండును గాక. ఖచ్చితంగా మీరు లైక్ చేయాలా, షేర్ చేయాలా, అనేకులకు మన ఛానల్ మీరు పరిచయం చేయాలా. ఎందుకంటే ఇది దేవుని రాజ్యం, మనం కట్టాలా. దేవుని రాజ్యాన్ని మనం పరిచయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఆయన ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకాలం పొందుకునే మనమే దేవుని గురించి మనం అనేకులకు తెలియచేయాలా. తెలియని వాళ్ళు ఎంతో మంది ప్రపంచంలో ఉంటున్నారు. వాళ్ళందరికీ చేయబడాలంటే మన వంతు పని మనం చేద్దాము. దేవుని రాజ్యాన్ని కడదాము. తప్పకుండా ఇంకానైనా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. మన ఛానల్ పరిచయం చేయండి. మరలా రేపు మనం కలుసుకునే ప్రయత్నము దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. షలోమ్.